హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇప్పుడు నేను చూపించేది మొహరం షర్బత్ అండి. నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను. ఫస్ట్ దీన్ని మనం కొత్త కుండలో చేస్తారు, కానీ నా దగ్గర కుండ లేదు, అందుకని మంచి స్టీల్ దాంట్లోనే చేస్తున్నాను. మనం దాన్ని పకీజాతో చేయటం ముఖ్యం. ఓకే, దీనికి సాంబ్రాణి పొగ చూపిస్తారండి. సాంబ్రాణి పొగ చూపించి పట్టించిన తర్వాత ఆ దబరాలోనే మనం కాచి చల్లార్చిన పాలు పోయాలి. పోసిన తర్వాత సజ్జా నానేసి పెట్టుకున్నానండి, అవి కూడా వేసాను. తర్వాత దీంట్లో వేసింది బాదం పప్పు కూడా నానబెట్టి సన్నగా కట్ చేసి పెట్టానండి, అవి కూడా వేసుకోవడమే. వీటిని మనం నూనెలో ఫ్రై చేయక్కర్లేదు, డైరెక్ట్గా వాడేటది అనమాట. చల్లదనం కోసం ఐస్ క్యూబ్స్ వేసాను. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు వాడుకున్నా ఓకే, కానీ ఐస్ క్యూబ్స్ వేయండి, బాగుంటుంది. దీంట్లోకి నేను వాడుతుంది చక్కెర. డైరెక్ట్గా వేస్తే కరెక్ట్ అనే టైం పట్టింది కాబట్టి చక్కెర మిక్సీ చేసుకున్నాను. మీరు కొంచెం వాటర్లో కరగబెట్టేసేసి స్టవ్ మీద కలుపుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు నేను కలిపి మిక్స్ చేసేసాను, టేస్ట్ చూడకూడదు. దీన్ని మనం కదింపులు ఇవ్వాలి కాబట్టి జీడిపప్పులు డైరెక్ట్గా యాడ్ చేసేసానండి, కొంచెం క్రంచీగా తగిలితే బాగుంటుందని. తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ సబ్జా ఆకులు, ఇది షర్బత్లో వేయాలండి. ఓకే, ఇది మా ఇంట్లోదే. రోజ్ సిరప్ కూడా మిక్స్ చేశాను కలర్ కోసం. ఓకే, టేస్ట్ కూడా బాగుంటుంది, టేస్ట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని కొంచెం చల్లదనం కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఐస్ క్యూబ్స్ వేసారు కాబట్టి సరిపోతుంది. ఓకే, నా వీడియోస్ నేను చేయకపోయినా 110 సబ్స్క్రైబ్స్ అయ్యారండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంతే. ఫాలో అవ్వండి.